హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. మష్రూమ్ కర్రీ చేసుకోవడానికి నేను 200 గ్రామ్స్ మష్రూమ్స్ని కడిగి పక్కన పెట్టుకున్నానండి. చూడండి, ఇలా నేను ఒక 200 గ్రామ్స్ వరకు మష్రూమ్స్ని తీసి కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే 4 ఆనియన్స్ని, 2 టమాటోస్ని కూడా తీసి పెట్టుకున్నాను. అలాగే ఆ మష్రూమ్ తీసుకున్నాను కదండి, మష్రూమ్స్ని ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా మష్రూమ్స్ని చిన్న చిన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక చిన్నగా అవుతుంది. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే మష్రూమ్స్ ఫ్రై అయిపోతాయండి. ఇలా ఫ్రై అయిన మష్రూమ్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం మష్రూమ్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా మష్రూమ్స్ అన్నీ తీసేసాక అదే ప్యాన్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఆనియన్స్ పెద్ద సైజులో కట్ చేసుకున్నా ఏం కాదండి, ఎందుకంటే మనం మిక్స్ చేసుకుంటాం కదా. పెద్దగా కట్ చేసుకున్నా కానీ ఏం కాదు, తొందరగా కుక్ అయిపోతుంది. మూత పెట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్స్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని 4 ఇలాచీలని, 4 లవంగాలని, 1/2 స్పూన్ సాజీరాని, అలాగే పోపు గింజలని వేసుకొని ఫ్రై చేసుకోండి. వీటితో పాటుగా 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇంతకుముందు ఆనియన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్ మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్ పేస్ట్ని మొత్తం వేసుకొని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఆయిల్లో మొత్తం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేస్తూ కలపాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 1 స్పూన్ పసుపుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా అల్లంని పసుపుని కూడా వేసుకొని ఆయిల్లో బాగా వేగేలాగా ఇలా ఫ్రై చేస్తూ కలపాలి. చూసారు కదండి, ఇలా కలుపుతూ కొద్దిసేపు పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారంని, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ని వేసుకొని అలాగే సాల్ట్ని కూడా వేసుకోండి. ఈ మసాలాలు అన్నీ వేసుకున్నాక బాగా కలిసేలాగా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వలన మసాలా మొత్తం కలిసిపోతుంది. అలాగే 2 టమాటోస్ని మిక్సీ జార్లోకి తీసుకొని 10 కాజుని, 2 టేబుల్ స్పూన్ల పల్లీలని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి. చూడండి, ఇలా మెత్తగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, దానిలోకి ఈ పేస్ట్ మొత్తం వేసి బాగా కలిసేలాగా కలుపుకోండి. చూసారు కదండి, ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోండి. అప్పుడు బాగా కలిసిపోతుంది ఆనియన్లో. ఇలా ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకోండి. అలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వలన చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారు కదా, ఇలా మొత్తం కలిసేలాగా కలపాలి. అలాగే ఆ మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని అదే వాటర్ని ఈ ఆనియన్లోకి వేసుకోండి. అప్పుడు మనకి కొంచెం గ్రేవీ అవుతుంది. చూసారు కదండి, ఇలా గ్రేవీ తిక్కుగా అవుతుంది. ఆ తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా కుక్ చేసుకోవడం వలన మనకి ఇలా కలర్ చేంజ్ అవుతుంది, మంచిగా ఫ్రై అవుతుంది కూడా. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనాని, కొద్దిగంత కొత్తిమీరని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కలిసేలాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత మళ్ళీ 2 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి.
ఇలా 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ని, ఆ మష్రూమ్స్ మొత్తం ఇప్పుడు వేసేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా వేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేస్తూ కలుపుకోండి. అలాగే మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. చూసారు కదండి, ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా చేసిన మష్రూమ్ కర్రీ అన్నంలోకి, వేడివేడి చపాతీలోకి చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. చూసారు కదండి, ఇప్పుడు మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చేసిన మష్రూమ్ కర్రీ ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.